హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెసర మొలకలు గోరు చిక్కుడుకాయల కర్రీ అయితే చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసం అయితే ముందుగా చిక్కుడుకాయలను 250 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇవి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత దీనిలో వేయటానికి మసాలా పేస్ట్ని అయితే రెడీ చేద్దామండి. దీనికోసం అయితే మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే 4-5 మిరియాలు, కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, చిన్న అల్లం ముక్క, కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను వేయాలి. వీటిలో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తరువాత కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ను పెట్టుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత దీనిలో కట్ చేసిన 2 టమోటాలను అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి టమోటాలను మగ్గించాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టమోటాలను మగ్గించాలండి. టమోటాలు మగ్గిన తరువాత దీనిలో పెసర మొలకలను వేయాలి. ఇక్కడ నేనైతే 250 గ్రాముల చిక్కుడుకాయలకు 1 కప్పు వరకు మొలకలను తీసుకున్నానండి. తరువాత దీనిలో కట్ చేసుకున్న చిక్కుడుకాయలను వేయాలి. వీటిని ఒకసారి కలిపి దీనిలో ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలండి. గోరు చిక్కుడులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మొలకలు కూడా హెల్త్కి చాలా మంచివండి. ఈ గోరు చిక్కుడు పెసర మొలకలు కాంబినేషన్లో కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మసాలా పేస్ట్ను వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా మంచి పోషక విలువల్ని అందిస్తుందండి. అందుకని ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తరువాత దీనిలో ఈ చిక్కుడుకాయలు మునిగేంత వరకు నీరు వేసి తరువాత కుక్కర్ మూతను పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొద్దిగా చల్లబడిన తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడైతే నీరు ఎక్కువగా ఉందనిపించిందండి. అందుకని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కూర దగ్గర పడేంత వరకు ఉడికించాను. తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పెసర మొలకలు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.